వరల్డ్లో థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్న మేజర్ బ్యాంక్స్, ఈ-కామర్స్ జైంట్స్ మరియు $1 బిలియన్ కంపెనీస్ అన్నీ ఎందుకు స్టాండర్డ్గా జావానే ప్రిఫర్ చేస్తాయి? 30+ ఇయర్స్ అయినా జావా ఇంకా ట్రెండింగ్లో ఎందుకుంది? ఈ యొక్క వీడియోలో జావా అంటే ఏంటి, అది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అండ్ డైనామిక్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎందుకు ఇవ్వగలదో క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో నేను మన జావా జర్నీ గురించి ఒక రోడ్ మ్యాప్ షేర్ చేశాను. ఈ వీడియోతో మన జర్నీ అఫీషియలీ స్టార్ట్ అవుతుంది. ముందుకు వెళ్ళేదానికంటే ముందు మీ కోడింగ్ జర్నీని సింపుల్ అండ్ స్ట్రక్చర్డ్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ ఏ వీడియో మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్గా జావా నేర్చుకోవచ్చు. రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దానితో మనం సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్స్, బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, మొబైల్ యాప్స్, గేమ్స్ ఇలా చాలా రకాల అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. కానీ జావాని స్పెషల్గా చేసే ఒక మెయిన్ క్వాలిటీ ఉంది. అదేంటి అంటే రైట్ వన్స్, రన్ ఎనీవేర్. అంటే జావాలో ఒక ప్రోగ్రామ్ ఒకసారి రాస్తే చాలు, అదే కోడ్ విండోస్లో రన్ అవుతుంది, మ్యాక్లో రన్ అవుతుంది, లినక్స్లో కూడా రన్ అవుతుంది. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందో కొంచెం సేపు తర్వాత చూద్దాం. జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని కోడ్లో రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి కార్, స్టూడెంట్, బ్యాంక్ అకౌంట్ లాంటి రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ని క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ రూపంలో డిజైన్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ని మన అప్కమింగ్ వీడియోస్లో కంప్లీట్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. ఇప్పుడు జావా హిస్టరీని షార్ట్గా చూద్దాం. జావాని జేమ్స్ గాస్లింగ్ తన టీంతో కలిసి సన్ మైక్రోసిస్టమ్స్ కంపెనీలో క్రియేట్ చేశారు. ఇయర్ 1995. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే జావాని ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేయలేదు. స్మాల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ టీవీ సెట్ టాప్ బాక్సెస్ కోసం డిజైన్ చేశారు. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఓక్. కానీ ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. అదే టైంలో ఇంటర్నెట్ ఫాస్ట్గా గ్రో అవుతుండడం వల్ల జావాని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేశారు. అక్కడి నుంచి జావా పాపులారిటీ స్టార్ట్ అయ్యి వరల్డ్లో మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒకటైంది. ప్రజెంట్ జావాని ఆరకిల్ కార్పొరేషన్ మెయింటైన్ చేస్తుంది. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయినా జావా పాపులారిటీ మాత్రం తగ్గలేదు. బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఈ-కామర్స్ వెబ్సైట్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, క్లౌడ్ అప్లికేషన్స్, చాలా పెద్ద సిస్టమ్స్ జావా మీద రన్ అవుతున్నాయి. రీజన్ ఏంటి అంటే జావా రిలయబుల్, జావా సెక్యూర్, జావా స్కేలబుల్. కాబట్టి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి కంపెనీస్ జావాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి. ఇప్పుడు జావా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సింపుల్గా 3 స్టెప్స్లో అర్థం చేసుకుందాం. ఫస్ట్ స్టెప్, మనం జావాలో కోడ్ రాస్తే ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ .java ఉంటుంది. ఎగ్జాంపుల్ hello world.java. సెకండ్ స్టెప్, ఈ సోర్స్ కోడ్ని జావా కంపైలర్ అంటే జావా సి కంపైల్ చేస్తుంది. కంపైల్ అయ్యాక ఒక న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. దానిని బైట్ కోడ్ అంటారు. ఫైల్ ఎక్స్టెన్షన్ .class. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, బైట్ కోడ్ అనేది డైరెక్ట్ మెషిన్ కోడ్ కాదు. ఇది JVMకి అర్థమయ్యే స్పెషల్ ఇంటర్మీడియట్ కోడ్. థర్డ్ స్టెప్, ఈ బైట్ కోడ్ని రన్ చేయడానికి JVM అంటే జావా వర్చువల్ మెషిన్ అవసరం. JVME బైట్ కోడ్ని చదివి మన ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యే మెషిన్ ఇన్స్ట్రక్షన్స్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడే మన ప్రోగ్రామ్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఇక్కడే రైట్ వన్స్, రన్ ఎనీవేర్ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఒక్కసారి బైట్ కోడ్ క్రియేట్ అయ్యాక విండోస్ అయినా, మ్యాక్ అయినా, లినక్స్ అయినా ఆ సిస్టంలో JVM ఉంటే చాలు, అదే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సింపుల్గా కంప్లీట్ ఫ్లో ఇలా ఉంటుంది. జావా సోర్స్ కోడ్ టు కంపైలర్, జావా సి టు బైట్ కోడ్ టు JVM టు ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు బిగినర్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే 3 టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. JVM, JRE, JDK. వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. JVM అంటే జావా వర్చువల్ మెషిన్. ఇది బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసే ఇంజిన్. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్కి మెయిన్ రీజన్ ఇదే. JRE అంటే జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. ఇది JVMతో పాటు జావా ప్రోగ్రామ్స్ రన్ అవడానికి కావలసిన లైబ్రరీస్ అండ్ రన్ టైమ్ ఫైల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. JDK అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇది కంప్లీట్ ప్యాకేజ్. ఇందులో JRE ఉంటుంది, కంపైలర్ ఉంటుంది,
డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. అంటే జావా ప్రోగ్రామ్స్ని రైట్ చేయడానికి, కంపైల్ చేయడానికి, డీబగ్ చేయడానికి, రన్ చేయడానికి కావలసిన అన్ని టూల్స్ జేడీకేలో ఉంటాయి. సింపుల్గా ఒక లైన్లో గుర్తుపెట్టుకోండి. డెవలప్ చేయాలి అంటే జేడీకే కావాలి, రన్ చేయాలి అంటే జేఆర్ఈ సరిపోతుంది, ఎగ్జిక్యూట్ చేయేది జేవిఎం. ఇప్పుడు లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నా ఎందుకు జావా నేర్చుకోవాలి? ఫస్ట్, జావా వరల్డ్లో మోస్ట్ ఇన్ డిమాండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒకటి. సెకండ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ-కామర్స్, హెల్త్ కేర్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ చాలా కంపెనీస్ జావాని యూజ్ చేస్తున్నాయి. థర్డ్, ఫ్రెషర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ఫోర్త్, జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా నేర్చుకుంటే సి షార్ప్, కాట్లిన్, పైథాన్ లాంటి వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఫిఫ్త్, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, క్లౌడ్ టెక్నాలజీస్తో బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి హై డిమాండ్ కెరియర్స్ బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కెరియర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్. అందుకే మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ ఇప్పటికీ జావాని చూస్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్తో షేర్ చేయండి. ఇలాంటి స్టెప్ బై స్టెప్ జావా వీడియోస్ మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జావా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. నేను ప్రతి కమెంట్ని రీడ్ చేసి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్, కీప్ కోడింగ్, keep building and grow with Java. See you in the next video. Bye.